Hi guys, I'm Rajendra. I'm a film director and actor. Million Minutes వాళ్ళు నా దగ్గరికి చిన్న ఇంటర్వ్యూ కావాలి మీది అని వచ్చారు. సో ఇంటర్వ్యూ కాకుండా నేను వాళ్ళ క్రియేటివ్ టీమ్తో డిస్కస్ చేస్తే సినిమాల గురించి ఏమన్నా డిస్కస్ చేద్దామా, సినిమా గురించి తెలియని విషయాలు ఏమన్నా మన ఆడియన్స్కి కొత్తగా ఏమైనా చెప్పచ్చా అనే ఉద్దేశంతో డిస్కషన్ జరగడం జరిగింది. సో నాకు కొన్ని మూవీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, అది చాలాసార్లు నేను మాట్లాడదాం అనుకున్నా. సో ఇది ఒక సరైన ప్లాట్ఫామ్ అనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ సమ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ విత్ యూ గైస్. సో ఇవాళ నేను ఎంచుకున్న ఫిలిము కమల్ హాసన్స్ మోస్ట్ అండ్ మణిరత్నంస్ సినిమా October 21st, 1987లో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ముక్తా ఫిలిమ్స్, ముక్తా శ్రీనివాసన్ అండ్ ముక్తా రామస్వామి గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. డైరెక్షన్ మన మణిరత్నం అండ్ హీరో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అండ్ శరణ్య అండ్ కార్తిక. సో ఈ సినిమాటోగ్రఫీ వచ్చి పిసి శ్రీరామ్ అండ్ మ్యూజిక్ ఇళయరాజా గారి 400వ సినిమా ఇది. సో మెయిన్ హార్డ్ కోర్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమా కథ గురించి వస్తే ఇది బాంబే అండర్ వరల్డ్ డాన్ వరదరాజన్ మొదలయార్ ఒక లైఫ్ స్టోరీ మీద బేస్ చేసుకొని, అంటే కంప్లీట్ స్టోరీ కాదు, అతని లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని చేసిన ఫిలిం. అలా ఒక అండర్ వరల్డ్ డాన్ బతికున్న వ్యక్తి మీద ఈ సినిమా చేయటం వల్ల సెన్సార్ అప్పుడు కూడా ఈ సినిమాకి చాలా ఇబ్బందులు కూడా జరిగాయి. అది మనం లేటర్ మాట్లాడుకుందాం. ఈ సినిమా కథ ఒక చిన్న పిల్లాడు బాంబే సబర్బ్స్లో ధారావి లాంటి ఒక ప్లేస్కి వచ్చి ఎలా ఒక అండర్ వరల్డ్ డాన్ లాగా ఎదిగాడు అనే క్రమంలో ఇట్స్ ఎ లైఫ్ స్టోరీ, ఇట్స్ ఎ గ్యాంగ్స్టర్ స్టోరీ. దీన్ని ఒక అద్భుతంగా మణిరత్నం లాంటి ఒక డైరెక్టర్ అతని యొక్క ఈస్ట్రిక్స్ పోకుండా ఎలా చేశాడు, ఎలా డైరెక్ట్ చేశాడు అనేది ఈ సినిమా ఒక డిఫరెంట్ కోణం అని మనం చెప్పాలి. సాధారణంగా సినిమా అనగానే ఫైట్స్ యాక్షన్ హీరో ఎలివేషన్స్ కాకుండా ఎక్స్ట్రాడనరీ ఎమోషనల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ, అంటే ఈ సినిమాలో డ్రామాని మనం చాలా మంచి, ఇట్స్ గ్యాంగ్స్టర్ స్టోరీ విత్ ఎక్స్ట్రాడనరీ డ్రామా ఇన్ ఇట్. అందుకని దాంట్లో అసలు ఒక పాట కూడా మీకు ఇప్పటికి కూడా ఏదైనా ఎమోషనల్ సాంగ్ వస్తే నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది ఓ చిట్టి ఆ పాటే వేస్తుంటారు. సో అంత ఇంపాక్ట్ వేసిన ఒక ఎమోషనల్ సాంగ్ స్కోప్ ఉందంటేనే మీరు అర్థం చేసుకోండి ఎంత డ్రామా ఈ సినిమాలో ఉంటుంది అనేది. సో ఈ కథని ఆ డ్రామా, ఆ ఫ్యామిలీ, ఆ వాల్యూస్ పోనీకుండా అలానే ఆ గ్యాంగ్స్టర్లో ఉండే హీరోయిజం, ఒక ఎలివేషన్స్, ఎలా హౌ హీ రోడ్స్ టు రిచెస్ వరకు ఎలా వచ్చాడు ఇతను. ఒక సినిమాలో ఇతని పేరు వేల్ అనే క్యారెక్టర్. బేసికలీ మీకు చెప్పినట్టు ఇది మొదలరాజ్ అతని నుంచి తీసుకున్నది, వరదరాజన్ మొదలయార్ నేమ్తో మనం తీసుకున్న క్యారెక్టర్. సో దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా పోలీసులు, గ్యాంగ్స్టర్స్, అక్కడ ఉండే సిచ్యువేషన్స్, 1987లో ఆ బ్యాక్ డ్రాప్, ఆ ధారావి నిజంగా ధారావిలోనే మనం ఉన్నట్టు ఫీల్. ఇప్పుడు నేను ధారావి గురించి మాట్లాడతాం కాబట్టి ఈ సినిమాలో మనం ఇంపార్టెంట్గా మాట్లాడాల్సిన విషయం ఆర్ట్ డైరెక్షన్. సో ఈ సినిమాలో చెన్నైలో ధారావి సెట్ వేశారు తోటతరణి గారు. సో తోటతరణి ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం అని మనం చెప్పుకోవాలి. అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఇఫ్ యూ టేక్ ఒక ఎక్స్ట్రాడినరీ క్రాఫ్ట్స్. ఈ సినిమా ఒక గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ సినిమాకి 3 నేషనల్ అవార్డులు వచ్చినాయి. ఒకటి బెస్ట్ యాక్టర్ ఫర్ కమల్ హాసన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ ఫర్ పిసి శ్రీరామ్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ ఫర్ తోటతరణి గారు. నేను చెప్పినట్టు తోటతరణి గారి ఆర్ట్ డైరెక్షన్కి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఈ ముగ్గురు లెజెండ్స్కి ఇంకో ఫెదర్ ఇన్ దర్ క్యాప్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాని చాలా సందర్భాల్లో, ఒకసారి టైమ్స్ వాళ్ళు, ఒకసారి 2005లో ఒక కమిటీ వాళ్ళు ఈ సినిమాని వన్ ఆఫ్ ది టాప్ బెస్ట్ 100 ఫిల్మ్స్ ఆఫ్ ది వరల్డ్లో లిస్ట్ చేశారు. సో వాళ్ళు లిస్ట్ చేయకపోయినా ఇండియన్స్గా మనకి సినిమా ఎప్పుడు వన్ ఆఫ్ ది క్లాసిక్స్ కింద ఉండిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు గ్యాంగ్స్టర్ సినిమా తీయాలి, గ్యాంగ్స్టర్ సినిమా రాయాలి అనుకున్నప్పుడు, ఎలాగైతే హాలీవుడ్లో గాడ్ ఫాదర్ని చూసి మన గాడ్ ఫాదర్ ఈజ్ లైక్ ద బెస్ట్ ఫిలిం ఫర్ ద గ్యాంగ్స్టర్ డ్రామా అండ్ గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్, అలా ఇండియన్ ఫిలిమ్స్లో వీ కెన్ సే నాయకుడు ఈజ్ లైక్ ద బేస్ ఫిలిం విచ్ వీ కెన్ టేక్. దాని నుంచి మనం చాలా ఇన్పుట్స్ తీసుకోవచ్చు. ఈవెన్ స్టోరీ డిస్కషన్లో కూడా చాలాసార్లు ఈ సినిమా గురించి ప్రస్తావన వస్తుంది. నేను చాలా సినిమాలు స్టోరీ డిస్కషన్లో పనిచేశాను. సో ఈ సినిమాలో నుంచి ఒక సీన్ తీసుకుని ఎలాంటి లాక్ వేయచ్చు హీరోకి, ఎలాంటి క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలాంటి ఎలిమెంట్స్తో ఈ సినిమాని చూపిస్తారనే దాన్ని కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈ సినిమాలో మనం క్రిటికల్ ఎక్లెయిమ్ గురించి మాట్లాడితే ద అవార్డ్స్ ఇట్ గాట్ and they listed in the 100 films in the best, and the main thing is it's an official entry for Oscars for that ఇండియా నుంచి వెళ్ళిన సినిమా కింద అది చాలా హిస్టరీలో ఉండిపోయింది.
బట్ వి డిడ్ంట్ విన్ ఎనీ ఆస్కార్, బట్ ఇట్స్ అన్ అఫీషియల్ ఎంట్రీ టు ఆస్కార్ లాగా. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో మనకి బాగా గుర్తుండిపోయే థింగ్స్ ఇది ఎన్ని అవార్డ్స్ పొందుతూ కూడా ఇంత కమర్షియల్ సక్సెస్ అయిన అరుదైన సినిమాలు ఇది ఒకటి. ఎందుకంటే 175 days ఆడింది ఈ సినిమా. ఒకేసారి మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఆడింది, మల్టిపుల్ స్టేట్స్లో ఆడింది. సో ఎవ్రీ లాంగ్వేజ్, ఒక బ్యారియర్ లేని పాన్ ఇండియా సినిమా కింద అప్పట్లో 1987లో వీ కెన్ ట్రీట్ యాస్ ఎ పాన్ ఇండియా హిట్ ఫర్ దిస్ ఫిలిం. మణిరత్నం ఫస్ట్ ఇచ్చిన బడ్జెట్ వచ్చి 65 lakhs ఈ సినిమా తీస్తా అని ప్రొడ్యూసర్ కన్విన్స్ చేశాడు. బట్ ఈ ఎండ్ అప్ ఇన్ మేకింగ్ ద ఫిలిం ఇన్ 1.33 crores. అప్పట్లో ఇది వెరీ గుడ్ బడ్జెట్, వెరీ బిగ్ బడ్జెట్ అని చెప్పాలి. ఎందుకంటే 24 lakhs దే ఓన్లీ స్పెంట్ ఆన్ ఎరెక్టింగ్ ద ధారావి సెట్ ఒక చెన్నైలో ఐటమ్ కోసం ఈ 24 lakhs ఖర్చు పెట్టారంటే చూడండి ఎంత విజువల్గా దే వాంట్ టు హ్యావ్ దట్ రియల్, అంటే ఒక రియల్ స్ట్రీట్స్ ఆఫ్ ధారావిని అక్కడ క్రియేట్ చేశారు, ఎక్కడ ఆర్టిఫిషియల్ కనిపించకుండా. సో అందుకని ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి చాలా బాగుంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి. బాంబేలోనే ఉన్నట్టు ఉంటుంది కానీ బాంబే కాదు, కొన్ని ఇంకా అవుట్డోర్ సీన్స్ కోసం వెళ్ళారు తప్ప. అండ్ ఈ సినిమా అంత ఖర్చు పెట్టినా సరే ఆల్మోస్ట్ ఇది 7.76 crores వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్గా ప్రొడ్యూసర్కి చాలా లాభాలు తెచ్చిపెట్టింది. చాలా థియేటర్స్లో ఇది 175 days ఆడింది. సో వీ కెన్ సే ఇట్స్ ఎ బాక్స్ ఆఫీస్ సక్సెస్. ఈ సినిమా గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే, ఒకటి మా డిస్కషన్లో కూడా చాలాసార్లు వచ్చింది అంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎడిటింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ సినిమా ముందు ఫస్ట్ లెంత్ వచ్చి అబౌవ్ 3 hours కన్నా ఎక్కువ ఉంది జనరల్గా. అండ్ మణిరత్నం గారు సీరియస్గా ఆయన ఈవెన్ కమల్ హాసన్ కూడా ఒక్క సీన్ కూడా తీయడానికి వీలు లేదు, మొత్తం సినిమాని అలాగే రిలీజ్ చేయాలని పట్టుబట్టడం జరిగింది. బట్ శ్రీనివాసన్ గారు ప్రొడ్యూసర్ గారు లేదమ్మా ఇంత లెంత్ తమిళ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ తీసుకోలేరు హాల్లో, సో దాన్ని క్లిప్స్ చేయాలి అంటే లెనిన్ గారు మణిరత్నం గారిని కన్విన్స్ చేసి మనీ ఒక 2 days నాకు వదిలేసే సినిమాని. అప్పుడు మనకి యాక్చువల్లీ ఇది డిజిటల్ ఎడిటింగ్ కాదు, మనం రీల్ మీద అయితే వాటి మీద ఎడిట్ చేయాలి. సో దానికి 2-3 days కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి ఆ సినిమాని దగ్గర 1/2 hour పైన ట్రిమ్ చేసి ఒక్క సీన్ కూడా అంటే ఒక్క సీన్లో కూడా చెప్పాల్సిన విషయాన్ని పోనీయకుండా మణిరత్నం ఒకసారి సినిమా చూసి వచ్చి అతనే ఆశ్చర్యపోయాడు, సార్ నేను చెప్పాలనుకున్నా ఏ విషయం మిస్ అవ్వలేదు, లెంత్ ఎలా కట్ చేశారు మీరు అని ఆశ్చర్యానికి ఇది గురి చేసేంత విధంగా లెనిన్ గారు ఈ సినిమాని కట్ చేశారని ఇప్పుడు కూడా చెన్నైలో అండ్ ఇక్కడ దే విల్ టాక్ అబౌట్ ద ఎడిటింగ్ ప్యాటర్న్ అండ్ ఎడిటింగ్ టెక్నిక్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఇది ఒక ఇంపార్టెంట్ డిస్కషన్లో వచ్చే ఎలిమెంట్ మీతో నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి దీంట్లో 400 ఫిల్మ్ ఆఫ్ ఇళయరాజా అంటే ఇళయరాజా గారి సినిమాలో ఇచ్చిన పాటలు ఆల్రెడీ ఎన్ని సినిమా అప్పుడు ఆయన ఏ సినిమా చేసిన హిట్, 90sలో ఏ సినిమా చేసిన హిట్టే. కానీ ఆర్ఆర్ ఈ సినిమాలో పెట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, నేను చెప్పిన ఏ గుడి చదివిందనే ఒక ఇంపాక్ట్ ఇప్పుడు మనం విన్నా తెలియకుండా మన మనసు బాధలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఎమోషన్కి అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కమల్ హాసన్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అంటే దాంట్లో 2-3 సీన్స్ ఉంటాయి. ఒక వాళ్ళ కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ని కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు డోర్ ఓపెన్ సడన్గా వాళ్ళ కూతురు కనబడినప్పుడు అది ప్లే అయిన వెంటనే ఆ కమల్ హాసన్ గారు చేసిన యాక్టింగ్కి సడన్గా ఈ మ్యూజిక్ యాడ్ అయినప్పుడు మీరు ఒక ఆటోమేటిక్గా మ్యూజిక్ కూడా గూస్ బంప్స్ వస్తాయా అనే ఒక ఇంపాక్ట్ దీనిలో పడుతుంది. సో ఇలాంటి 2-3 ఇన్సిడెంట్స్ కాదు చాలా చెప్పుకోవచ్చు దీని గురించి. నేను ఓన్లీ మేజర్ ఇంపాక్ట్స్, కొన్ని మీకు తెలియనివి, కొన్ని మళ్ళీ షేర్ చేసుకుంటే వాళ్ళు మీకు అనుభూతిలోకి వెళ్ళేవి మాత్రమే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే నాయగన్ ఈజ్ అ ఫిలిం, నాయకుడు ఈజ్ అ మస్ట్ వాచ్ ఫిలిం. అంటే మణిరత్నం గారు ఓన్లీ లవ్ స్టోరీస్ బాగా తీస్తారు అని ఇప్పుడు చాలా మందికి ఉండిపోయింది. బట్ ఇలాంటి క్లాసిక్ కూడా తీసారని ఈ జనరేషన్ తెలీదు. ఎలాంటి ఒక హీరోయిస్ట్ ఇప్పుడు కేజీఎఫ్ ఎలివేషన్స్, సాలార్ ఎలివేషన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. గ్యాంగ్స్టర్ స్టోరీ గ్యారంటీగా కేజీఎఫ్ తీసినప్పుడు ముందు ప్రశాంత్ నీల్ అయినా సరే ఎవరైనా సరే ఈ సినిమా చూసే ఉంటారు డెఫినెట్గా. చూసి ఆ సినిమా నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుని హీరో క్యారెక్టరేషన్ యాడ్ చేసి ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు మార్చుకుండొచ్చు డెఫినెట్లీ. సో అలాంటి ఒక ఫిల్మ్ని ఇప్పుడు కొత్తగా చేయబోయే న్యూ పీపుల్కి ఈ సినిమా చూడాలని నేను రికమెండ్ చేస్తున్నాను. చూడండి, దీనిలోంచి మంచి ఇంపాక్ట్స్ తీసుకోండి. ఎందుకంటే గ్యాంగ్స్టర్ ఈజ్ వర్కింగ్ నౌ, గ్యాంగ్స్టర్ స్టోరీస్ ఆర్ వర్కింగ్ మోర్ దెన్ ఎనీ అదర్ క్రైమ్ జానర్ బాగా వర్కౌట్ అవుతున్న టైంలో దిస్ ఎ మస్ట్ వాచ్ ఫిలిం. తెలుగు, తమిళ్, ఎనీ లాంగ్వేజ్ యూ కెన్ వాచ్. తెలుగులో కూడా నేటివిటీ ఏం పోనివ్వలేదు, డబ్ చేసినా సరే చాలా బాగా డబ్ చేశారు. ఎక్కడ డబ్బింగ్ సినిమా అనే ఇంపాక్ట్ మనకు ఉండదు. సో వాచ్ దిస్ ఫిలిం, దీని నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకోండి. బేసికల్లీ అబ్జర్వ్ ద ఆర్ట్ డైరెక్షన్ టెక్నిక్, ద న్యాచురాలిటీ ఆఫ్ ద టెక్నిక్ అండ్ డైలాగ్స్, హీరో క్యారెక్టరేషన్ ఎలా బిల్డ్ చేశారు, ఎలా అతను మారి ఒక గ్యాంగ్స్టర్ లాగా వెళ్ళాడు, అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఎలా మారాడు, ఈ క్యారెక్టరేషన్ బిల్డప్కి సినిమా చాలా బాగుంటుంది. థర్డ్ థింగ్ ఈజ్ ఎడిటింగ్ ప్యాటర్న్. ఫోర్త్ ఈజ్ ఆర్ట్ డైరెక్షన్. ఆల్వేస్ నెంబర్ 1
యాక్టింగ్కి ఇంకా కమల్ హాసన్ గురించి మీకు చెప్పవసరం లేదు. యాక్టింగ్లో పరాకాష్ట అని చెప్పాలి ఈ సినిమా. అండ్ ఈ సినిమాలో కమల్ హాసన్ క్లైమాక్స్ ట్విస్ట్, అంటే ఏ క్యారెక్టర్ అయితే మనం ఫస్ట్ నుంచి ఒక పిచ్చోళ్ళ డీల్ చేస్తామో ఆ క్యారెక్టర్ ఇచ్చే జోల్ట్ క్లైమాక్స్లో మనం మర్చిపోలేం. సో ఈ సినిమా క్లైమాక్స్ వరకు చూడాల్సిందే. క్లైమాక్స్లో కూడా మీకు హై నిచ్చి ఒక ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చి మరి ఈ సినిమా మీకు గుర్తుండిపోయేటట్టు డైరెక్టర్ ఒక ఇంపాక్ట్ వేస్తాడు. సో ఇవన్నీ మీరు చెప్పాలని చాలా చెప్పొచ్చు, బట్ ఐమ్ ఓన్లీ కవరింగ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిలిం. సో నేను చెప్పిన పాయింట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సినిమాని ఇంకొకసారి రాసి ఆ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కనుక మీరు వెంటనే ఒక గొప్ప స్టోరీ రాసేస్తారు. కీప్ వాచింగ్ గుడ్ ఫిలిమ్స్. నేను ఇలాంటి సినిమాలు, చాలా గుడ్ సినిమాల గురించి మిలియన్ మినిట్స్ ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మై సెల్ఫ్ సినిమా డైరెక్టర్ అయ్యి ఉండి యాక్టర్ అయ్యి కూడా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. అవి ఇప్పుడు నన్ను నేను ప్రమోట్ చేసుకోవటం అనే ఒక స్వార్థం ఉండొచ్చు లోపల, బట్ నా నాలెడ్జ్ని ఐ వాంట్ టు షేర్ విత్ ద రైట్ పర్సన్స్, ప్యాషనేట్ పర్సన్స్. సో దీనిలో తృప్తి ఉంది నాకు. సో ఈ తృప్తి ప్లస్ ఆల్వేస్ ప్రమోటింగ్ మై సెల్ఫ్ అండ్ గివింగ్ గుడ్ కంటెంట్ టు పీపుల్, హార్డ్ వర్కింగ్ పీపుల్ లైక్ మిలియన్ మినిట్స్ గివ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో ఈ ఛానల్ మిలియన్ మినిట్స్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూడండి, మంచి కంటెంట్ వీళ్ళు ఇస్తున్నారు సినిమా గురించి. సో ఆల్ ది బెస్ట్ మిలియన్ మినిట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.